దేశంలో గ్రామీణ పేద ప్రజలకు ఎంతో ఉపశమనంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, గాంధీ పేరు మార్చడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రయత్నాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లగుడ్డలు కట్టుకుని మౌన దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ప్రస్తుత ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఉపాధి హామీ పథకంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తోందని, ఉపాధి హామీ పథకానికి వెచ్చించాల్సిన నిధులను 40% రాష్ట్ర ప్రభుత్వాలే భరించే విధంగా నిబంధనలు మార్చడం వలన ఈ చట్టం పూర్తిగా నిర్వీర్యం కానుందని విమర్శించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగ్గా ఉన్నదంటే ఈ ఉపాధి చట్టం కార్యకలాపాలనని, ఈ చట్టానికి గత అనేక సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేటాయింపులు తగ్గించి ఇప్పుడు అమాంతంగా ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు కుట్రలు పనటం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం సిపిఎం జిల్లా నాయకులు ఓబుల్రాజు మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రజలందరూ ఉపాధి లేక అల్లాడిపోతున్న సందర్భంలో ప్రజలను ఆదుకున్నది ఉపాధి హామీ పథకమేనని గుర్తు చేశారు. మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రతి సంవత్సరం నిధులను కోత పెడుతూనే ఉందని ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే పద్ధతిలో రాష్ట్రాలు 40% భరించాల్సిందేనని చెప్పడం అంటే ఈ పథకం రద్దు కావటం తప్ప ఇంకా వేరే మార్గం లేదన్నారు. మేధావులందరూ ఈ చట్టాన్ని బలోపేతం చేయాలని సలహాలు ఇస్తున్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయటం లేదని విమర్శించారు. ఈ పథకం కాపాడుకునేందుకు ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి చట్టాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్రన్, గిరిధర్, గుప్తా, చిట్టమ్మ, ప్రసాద్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి ఈరోజు పూనుకున్నాడు. దీన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల దగ్గర మౌన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. చిత్తూరు గాంధీ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంది. సిపిఎంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ పథకాన్ని వన్ గవర్నమెంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పేదలకి, ఈ దేశంలో ఉన్న పేదలకి ఉపాధి కల్పించాలని చెప్పి మహత్తరమైన ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు ఓ ప్రత్యేకమైన పేదల కోసం చట్టాలు చేసిన పరిస్థితి లేదు. ఈ ఉపాధి హామీ పథకం అనేది ఒక పథకం కాదు, ఇది ఒక చట్టం. ఇలాంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం పన్నాగమన్నాడు. అందువల్ల పేదలకి ఉపాధి కల్పించే ఈ చట్టాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం ఈ దేశంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎలాగైనా రద్దు చేయాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇదొక వంతుగా ఆయన తీసుకున్నాడు. కానీ మొట్టమొదటిసారి అతను కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో నిధులను మూతపెట్టాడు. అంతేకాకుండా ఎఫ్ఆర్సి సిస్టమ్ తీసుకొచ్చి ఐరిష్ ఫోటోలు పెట్టే కార్యక్రమం తీసుకొచ్చారు. దాంతోపాటు ఉదయం సాయంత్రము బయోమెట్రిక్ వేసే కార్యక్రమం తీసుకొచ్చారా. బడ్జెట్లో నుంచి నిధులు తగ్గించేసి కూలీలకు ఇవ్వాల్సినటువంటి కూలీ డబ్బుల్ని సుమారు 5-6 నెలల పాటు ఈకోకుండా చేసినటువంటి పరిస్థితి కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్నాడు.